అమ్మలో అరే తింటున్నావా? ఆమె తింటున్నావారా? తింటున్నావారా? ఎట్లుందిరా? అరే ఇది ఆమె వచ్చేసి మా పాప వచ్చేసి ఎప్పుడు పరిచయం చెప్పలే కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మా పాప పేరు అర్షిని. మా మిస్సెస్ పేరు యాక్చువల్లీ మా మిస్సెస్ పేరు రియాలిటీగా పేరు వచ్చేసి ఆమె లచ్చు అని పిలుస్తారు. అయితే లచ్చు అంటే గలీజ్గా ఉంది కదా ఫ్రెండ్స్. లచ్చు అంటే సామాన్యంగా వినటోళ్ళకు కూడా లచ్చు అంటే గలీజ్గా ఉంది కాబట్టి నేనే లచ్చు బదులు లచ్చవ్వ అంటే బాగుంటుందని లచ్చవ్వ అని పెట్టిన. పేరు వచ్చేసి లచ్చవ్వ. అయితే మా పాప పేరు అర్షిని, అంటే నాకు సొంతంగా నా ఇష్టంతో పెట్టుకున్న అర్షిని అని. ఆమె పేరు వచ్చేసి లచ్చవ్వ అని పెట్టిన. అయితే ఆమె ఆధార్ కార్డులో ఉన్నది ఒరిజినల్ పేరేమో లచ్చు అని అంటారు. లచ్చు అనేది నాకు కూడా అసలు ఇష్టం లేదు. అసలు లచ్చు, లచ్చవ్వ, లక్ష్మి అనే పేరు అంటేనే నాకు అసలు అంటే ఆ పేరు అంటే నాకు విరక్తి అనిపిస్తుంది. అయినా కానీ ఏం చేస్తాం, పర్వాలేదు అన్నట్టు చేసుకున్నందుకు కర్మ అనుభవించాలి కాబట్టి లచ్చవ్వ అని పిలుస్తా. ఏం చేస్తాం, ఇక పెళ్ళి చేసుకున్నందుకు కర్మ అనుభవించాలి కాబట్టి లచ్చవ్వ అని పిలుస్తా. ఆ పేరు అంటేనే నాకు ఏదో మన అంటారు కదా, బాడీ మీద ఏదో తేళ్ళు పాములు పాతినట్టు అనిపిస్తుంది చూడు, అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేరు అంటే నాకు అస్సలు పడదు. అయినా కానీ ఏం చేస్తాం కాబట్టి అయితే లచ్చవ్వ, ఆమె పేరు లచ్చవ్వ. చేసే పనులు కూడా అన్ని లచ్చు పనులు చేస్తుంది. అది అటు పోతుంది చూడవ. అది ఫ్రెండ్స్ అర్షినే. అమ్మలో కన్నా ఇది మా ఇష్టమైన మా పాప, మా బంగారు కొండ అనమాట. ఈ బంగారు కొండని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. మా బంగారం కొండ అనమాట, మా కొండ అనమాట, మా బంగారు తల్లి. సరే కన్నా అద్దా తింటున్నావారా? ఇది మా బంగారు కొండ అనమాట. ఈ కొండ అన్ని చెప్పిన పనులు ఉంటుంది, మంచిగా జాగ్రత్తగా ఉంటుంది. మంచిగా పనులు కూడా ఏదైనా తాళం కింద పడేస్తే కన్ఫామ్గా ఆ తాళం చేకాడికి వెళ్ళి ఆ తాళం దగ్గర పెడుతుంది. తాళం అంటే ఇప్పుడు తాళం ఏమైనా కీస్ అక్కడక్కడ పడేసుకుంటాం కదా, ఆ కీస్ ఎక్కడ ఉండాలో అక్కడ పెడుతుంది అనమాట. తాళం దగ్గర ఉండాలి కాబట్టి తాళం దగ్గరనే పెడుతుంది. అయితే ఈ లవ్వ చుట్టే తిరుగుతుంది అనమాట. ఎవరు చుట్టూ తిరగదు, ఆ లవ్వ చుట్టే తిరుగుతుంది. ఎవరు చుట్టూ అస్సలే తిరగదు. అయితే ఇది ఫ్రెండ్స్, ఇక లవ్వ చుట్టూ తిరుగుతుంది. నా దగ్గర కూడా రమ్మంటే కూడా రాదు, ఎక్కువ లవ్వ దగ్గరికే పోతుంది. అది అట్లా అమ్మ అర్షినే కొండ అనమాట, బంగారు కొండ ఆమె. ఇక ఈ లవ్వ చుట్టూ తిరుగుతుంది. ఏం చేస్తున్నావు లక్ష్మి? సరే లక్ష్మి అంటున్నా, యాక్చువల్లీ లక్ష్మి కాదు, పేరు మంచిగా ఉన్నది కాబట్టి లక్ష్మి అనగా ఆమె పేరు లచ్చు అనమాట. లచ్చు వాడు లచ్చవ్వ అని పిలుస్తాడు. అమ్మలో అరే గేట్లో ఇరుకుతావారా? అమ్మలో ఇరుకవు కదా, ఇట్లా తారా కొండ. అమ్మ ఇది మా పాప వచ్చేసి కొండ అనమాట, బంగారు కొండ. ఆ కొండను అనేది చాలా జాగ్రత్త చూసుకుంటాం. ఇక ఇది రొటీన్ లైఫ్ అనమాట. కొంచెము ఏదైనా సాధిద్దామనేది ఉండదు మా లచ్చుకి. ఎందుకంటే ఆమె రొటీన్ లైఫ్, ఏమైనా దావతులు ఉన్నా కానీ ఫంక్షన్ ఉన్నా కానీ వెళ్ళాలనే అదే టార్గెట్ ఉంటుంది. అంతేగాని జీవితంలో ఏదైనా సాధిద్దామనే టార్గెట్ అస్సలు ఉండదు. మా పాపకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, ఉరుకుతూ ఉంటుంది, ఏదో టార్గెట్ చేయాలని ఉంటుంది. ఆమె తపన మా పాపది అలా ఉంటుంది. మా లచ్చులో అయితే వచ్చేసి వేస్ట్. నేను ఇలాంటి వరస్ట్ లైఫ్ వేస్ట్ ఉన్న లచ్చవరం ఏడదు ఫస్ట్ టైం ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అయితే ఇది ఫ్రెండ్స్. ఏమైంది రాములు కన్నా? అయితే ఇంకోటి సారీ మర్చిపోయినా, మధ్యలో ఆపేసిన కదా. ఏది ఉండదు అనమాట. నేను ఇలాంటి వేస్ట్ లైఫ్ వరస్ట్ లైఫ్ ఫస్ట్ టైం ఏమైనా చూడడం. ఎందుకంటే ఎట్లా మాట్లాడుతుంది చెప్తున్నా కదా, వరస్ట్ లైఫ్. ఇంట్లో పని చేస్తే చేయనట్టు కాదు, కానీ ఏదో ఒకటి ఇంట్లో ఉండే ఓపెన్గా ఏమైనా చదువుకుందాము, ఏదైనా నేర్చుకుందాము అనేది అస్సలు ఉండదు.
తప్ప వేస్ట్ లైఫ్ వరస్ట్ లైఫ్ అంటే మా మిస్సెస్ని చూస్తే చాలు నా జీవితంలో నా జీవితంలో అసలు ఏం చేద్దాం, ఏం చేయలేము కాబట్టి ఏం చేయలేము. సరే ఓకే, ఎన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా? కావు కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా పాప ఏమో మాట్లాడుతుందట, చూద్దాం. చెప్పరా ఏంటిరా? అరే కన్నా చెప్పరా చెప్పరా రే. ఎగిరిరా మళ్ళీ ఎగిరి. ఏ ఉల్టా పల్టా మాట్లాడక అర్థమైందా? ఇటు చూడరా ఇటు చూడరా. అరే అమ్మలో, అరే కన్నా ఏం సౌండ్ రా అది? నవ్వు రారా, నవ్వులారా. ఏదిరా డ్యాన్సింగ్ చేస్తుంది మా పాప. ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, చిన్న చిన్నగా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ గట్ట ఉరుకుతూ ఉంటుంది అనమాట. నవ్వురా రే. ఏం నవ్వులు రావే అమ్మలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి వీడియో రూపంలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.